యుద్ధరంగంలో దేవుడే ఎదురొస్తే అస్త్రం ప్రయోగించాలా, పూజించి ప్రసన్నం చేసుకోవాలా? రాజసూయ యాగం ధర్మరాజు కళ. ఆ కళను నెరవేర్చేందుకు పాండవులు 4 దిక్కులకు జైత్రయాత్ర. భీముడు తూర్పు వైపు, అర్జునుడు ఉత్తరం వైపు, నకులుడు పశ్చిమం వైపు మరియు దక్షిణ దిశగా ధర్మబద్ధుడైన సహదేవుడు. దక్షిణంలో మాహిష్మతి అనే అజేయ రాజ్యం. అక్కడ రాజు ఇక్ష్వాకు వంశజుడు, ధర్మాత్ముడు నీలరాజు. యుద్ధం మొదలైంది. కానీ ఇది సాధారణ యుద్ధం కాదు. అగ్నిదేవుడే రంగంలోకి దిగాడు. రథాలు కాలాయి, గజాలు దహించబడ్డాయి. సహదేవుని సేన కరిగిపోయింది. క్షణకాలం సహదేవుడి మనసులో భయం. ఇది యుద్ధమా లేక దైవ పరీక్ష? అప్పుడు తెలిసింది నిజం. నీలరాజు కుమార్తె సుదర్శన అగ్నిదేవుని భార్య. ఆ రాజ్యాన్ని కాపాడుతానని వరం ఇచ్చిన అగ్నిదేవుడు. అందుకే ఆ రాజ్యం అజేయం. సహదేవుడు ఖడ్గం దించేశాడు. అహంకారం వదిలేశాడు. దర్భలపై కూర్చుని అగ్నిదేవుని స్తుతించాడు. నీవు యజ్ఞముఖుడవు, నీవే దేవతలకు ద్వారం. ఈ రాజసూయ యాగం నీకోసమే కదా, హవ్యవాహన అని ప్రార్థించాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, సహదేవా, నిన్ను పరీక్షించాను. నీవు ధర్మబద్ధుడవు. నేను ఈ మాహిష్మతిని కాపాడాలి. దానితో పాటు నీ అభీష్టాన్ని కూడా. అగ్నిదేవుని ఆనతితో నీలరాజు ముందుకొచ్చి సహదేవుని పూజించాడు. కప్పం చెల్లించాడు. అగ్నిదేవుడు రాజ్యాన్ని కాపాడగా సహదేవుడు విజయం సాధించాడు. దేవుడిని ఓడించాలంటే అస్త్రం అవసరం లేదు, స్తోత్రం సరిపోతుంది.